వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూత్లను జిల్లా కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని తెలిపారు. ఓటర్లందరూ ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామంటున్న కలెక్టర్ సత్యశారదతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. వరంగల్ జిల్లాలో ప్రతి ఎలక్షన్ బూత్ని కలెక్టర్ గారు ఉండి పరిశీలిస్తున్న పరిస్థితి. మనతో సత్యశారద గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? మరి మీరు ప్రతి చోట కూడా చూస్తున్నారు కదా. మనకి ఈరోజు ఫేజ్ 1లో 3 మండలాల్లో ఎలక్షన్ 7 గంటలకు స్టార్ట్ అయిందండి. సో ప్రశాంతంగా జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు చాలామంది జనాలు చాలా ఒక రకమైన పండగ వాతావరణంలో చాలా హ్యూజ్ క్రౌడ్స్ తోటి స్టార్ట్ అయింది ఎలక్షన్. మనకి ఫేజ్ 1లో ఎలాంటి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లేవు. సో మనకి క్రిటికల్ ఉన్న పోలింగ్ స్టేషన్స్ 25 గ్రామ పంచాయత్స్కి గాను 25 మైక్రో అబ్జర్వర్స్ని మనం ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే సిచ్యువేషన్ కూడా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టు మాకు అంచనా కనపడుతుంది. మేడం, దివిటిపల్లి గ్రామంలో చూస్తే అక్కడ ఒకటే తరగతి గదిలో పక్క ఒక చిన్న రేకుల షెడ్ ఉంది. దానిలో మొత్తం 8 వార్డులకు 8 బూతులు ఏర్పాటు చేసి అంత కన్ఫ్యూషన్గా ఉంది. ఒక్క రూమ్లో గ్రీన్ మ్యాట్స్ కట్టేసి తెరలు కట్టేసి జరుపుతున్న పరిస్థితి. అంత దయనీయ పరిస్థితి ఎందుకుందంటారు? అలాంటిది ఏమి ఉండదండి. టు అవర్ అండర్స్టాండింగ్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే టెంపరీ పోలింగ్ స్టేషన్స్ మీరు ఇక్కడ అది ఒక్క దగ్గరే చూసారు. మీరు మిగతా దగ్గరలో మీరు చూస్తే క్రిస్టల్ క్లియర్గా ఏర్పాటు అయ్యింది. వి విల్ ఎన్ష్యూర్ దట్ కౌంటింగ్ అనేది ప్రాపర్గా జరగాలి అనేది మన మెయిన్ థింగ్. పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరిగింది. అక్కడి నుంచి కూడా మనకి ఎలాంటి నెగిటివ్ రిపోర్ట్స్ అయితే లేవు. మేడం, గత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికీ ఏమన్నా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? ఎలా కనిపిస్తుంది పరిస్థితి? 2019లో మనకుండే అంచనా ప్రకారము అప్పుడు ఈ స్టాటిస్టిక్స్ 91% వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం నమోదైందండి. సో మాకు ఇప్పుడు కూడా వీఆర్ కాన్ఫిడెంట్ దట్ మేము వాళ్ళకి మోటివేట్ చేసాము. 9th రోజు స్వీప్ యాక్టివిటీ ద్వారా రిక్వెస్ట్ చేసాము, ఈసారి 100%కి తీసుకొని రండి అనేది. ఇట్స్ లైక్ బిగ్గర్ టార్గెట్ బికాస్ ఎక్కడ 100% అనేది వస్తే చాలా బాగుంటుంది. సో వీఆర్ ఎయిమింగ్ దట్ 100% ఓటింగ్ దిశగానే వెళ్తుంది అన్న ఒక హోప్ తోటి ఉన్నాము. యువతను ఈ ఓటింగ్ వైపు ఆకర్షించేందుకోసం ఏ విధమైన ప్రయత్నాలు చేశాము? అంటే మనము 9వ తారీఖు నాడు స్వీప్ యాక్టివిటీ చేసినప్పుడు మనము యంగెస్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా తీసుకొని ఒక మానవహారం లాగా మన ఆఫీసర్స్ అందరూ ఈ మండలంలో చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గ్రామీణ ప్రాంతం కాబట్టి మనం ఏమీ ఎక్కువ ప్రయాస పడకుండానే ఓటర్లు ముందుకు వచ్చి ఓటేయడం చాలా పాజిటివ్ థింగ్. ఎక్కడో 90% ఆగకుండా ఇంకొక 7-8% అయితే మనం 100కి దగ్గరలో ఉన్నాం కదా అనేది అక్కడి నుంచి బెంచ్ మార్క్ లాగా తీసుకొని మనం మాట్లాడుతున్నాము. రైట్, చూస్తున్నాం. ఈ యువతతో పాటు అందరినీ కూడా ఈ ఓటింగ్ శాతం పెంచేందుకోసం ప్రయత్నాలు చేసాము. అయితే చాలా పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 100% ఓటింగ్ జరగాలని మేము ఆశిస్తున్నాం. అదే దిశగా ఓటింగ్ సరళిని చూస్తే పోతుంది అని చెప్పి సత్యశారద గారు అంటున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM TV, వరంగల్.